చాలా రోజుల తర్వాత ఒక చిన్న ఆడియో లాంటిది చేస్తున్నాను. సో, డిప్రెషన్ గురించి చిన్నగా అసలు ఏంటి, ఎట్లా ఉంటది అనేది మాట్లాడదామనేది చేస్తానండి ఈ వీడియోలో. సో, యాజ్ పార్ట్ ఆఫ్ మై మైస్ ఆఫ్ సిరీ ఇది కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటది. సో, ఆల్రెడీ సైకాలజీలో చెప్పబడిన ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ని రిలేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ అనేది డిఎస్ఎం సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ మనకి ఏఎం సిమ్టమ్స్ ఉంటాయని క్లినికల్గా ఉంటాయి. పువర్ అపెటైట్ కానీ సరిగ్గా భోజనం చేయకపోవటం కానీ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం కానీ, ఎక్కువగా ఏడవటం కానీ, ఇంకా కోపం చికాకు రావటం కానీ, సూసైడల్ థాట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమిటీస్లో ఉండేవి. సో ఇవన్నీ కూడా చాలా వరకు డిప్రెషన్ సిమ్టమ్స్లో ఉంటాయి. 15 రోజుల కంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కనుక పర్సిస్ట్ అయితే మనిషిలో డిప్రెషన్ ఉందనేది నిర్ధారిస్తారు. లైక్ డిఎస్ఎం ప్రకారము క్లినికల్గా చేసేది అదే. సో అసలు ఏంటి, ఎందుకని ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి, లైక్ ఎట్లాగా అనేది జనరల్గా హ్యూమన్స్కి లైక్ ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నప్పుడు ప్రతి మనిషికి కూడా చాలా రకాల నమ్మకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే మన చైల్డ్హుడ్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనేవి మనము ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఎక్స్పీరియన్సెస్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఎదిగే ప్రాసెస్లో ఏం చేస్తాము అంటే నెగిటివ్స్ని టచ్ చేయకుండా, రిజాల్వ్ చేయకుండా, సో కొంతమంది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసుకుని వదిలేస్తారు. నర్చరింగ్ బాగా ఉండే కిడ్స్, సో పేరెంటింగ్ లోపాలు ఉన్నప్పుడు, నర్చరింగ్ సరిగ్గా ఉన్నప్పుడు కిడ్స్ ఏం చేస్తారంటే అది ఒక థ్రెటనింగ్ ఆబ్జెక్ట్ లాగా డీల్ చేస్తారు. వాళ్ళకి జరిగిన ట్రామా ఏదైతే ఉందో, లేదంటే ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తారో అందులో నెగిటివ్ బిలీఫ్స్ కానీ, నెగిటివ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్ అయినప్పుడు వాటిల్ని ప్రాసెస్ చేయకుండా వాటిని పక్కనే అట్లాగా ఐసోలేటెడ్గా ఉంచుతారనమాట. ఆ పార్ట్స్ అన్నిటినీ కూడా ఉంచి దే విల్ మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్. పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటారో ఆ డైరెక్షన్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ ఆ ట్రామాని ట్రిగర్ చేస్తుంది అంటే దే విల్ సింప్లీ అవాయిడ్ దట్ సిచ్యువేషన్ ఆర్ దే విల్ సింప్లీ స్ట్రక్ అప్ ఇన్ దట్ సిచ్యువేషన్. సో దోస్ 2 థింగ్స్ విల్ హ్యాపెన్. సో అట్లాగా మనిషి జీవితంలో జరుగుతుంది. ఇది చైల్డ్హుడ్లో మనకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి బోత్ ప్రాబ్లమాటిక్ సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనేది బిల్డ్ అవుతుంది. యూటిలైజ్ అంటే మనలో ఉండే ఇబ్బందికరమైన పరిస్థితి ఒకటి ఏర్పడుతూ వస్తుంది. అలాగే మనలో ఉండే ప్రపంచానికి ఉపయోగపడే పరిస్థితి కూడా ఏర్పడుతూ వస్తుంది. సో మోస్ట్లీ ప్రపంచానికి ఉపయోగపడే పరిస్థితి బాగా సక్సెస్ఫుల్గా ఉందనుకోండి, ఏ ఇబ్బంది లేకుండా, అప్పుడు మెల్లగా ఈ ఇబ్బంది పెట్టే పరిస్థితుల యొక్క ఇంపాక్ట్ కూడా తగ్గి యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ అట్లా జరగట్లేదు అనుకోండి, ఉపయోగపెట్టే పరిస్థితి తక్కువగా ఉంది అని అనుకోండి, ఫస్ట్ మనిషికి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది. ఈ చిన్నప్పటి నుంచి ఏర్పడ్డ ధైర్యం ఏదైతే ఉందో, ఓకే నేను దీన్ని డెఫినెట్లీ దాటేస్తాను అని ఒక యాటిట్యూడ్ అనేది మనిషిలో కనిపిస్తూ ఉంటుంది. కాన్ఫిడెంట్ యాటిట్యూడ్ అంటాం. సో ఇన్ కేస్ ఆ కాన్ఫిడెంట్ యాటిట్యూడ్తో మనిషి పని చేయగలిగాడు అనుకోండి, డెఫినెట్లీ వాడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అంటే ఇంకొద్దిగా ఆత్మవిశ్వాసం అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో దానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇన్ కేస్ అవ్వలేదు, తన ప్రాబ్లమ్ సరిగ్గా డీల్ చేయలేకపోతే ఏమవుతుంది అంటే ఎక్కడ తప్పు ఉందా అని చూస్తాడు. తన థింకింగ్లోనా లేదంటే రియాలిటీలోనా అని. ఇన్ కేస్ ఎక్కడ ట్రామా అనేది మనకి తగులుతుంది, తనది తప్పు అని బ్రెయిన్ థింక్ చేసి ఆలోచించడానికి ట్రై చేస్తుంటే అప్పుడు ట్రామా ట్రిగర్ అవుతుంది. నీ తప్పేంటి, ఇదివరకు కూడా నీ జీవితంలో అట్లాగే జరిగింది, నీ తప్పేం కాదు, ప్రతిసారి నీ తప్పే అవుతుందా, తప్పు జరిగినా నువ్వు ఒప్పుకోకూడదు, బయటదే తప్పు అనాలని చెప్పి అది ఒక డ్రైవ్ లాగా మనలో వస్తుంది. అది ట్రామా రెస్పాన్స్ అని మనకు తెలియదు, కానీ ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో తెలియకుండా ఏం చేస్తామంటే అక్కడ స్ట్రక్ అయిపోతాం. మనము స్ట్రక్ అయిపోయి బ్లేమ్ అనేది చేయటం చేస్తాము. ఇన్ కేస్ స్ట్రక్ అవ్వలేదు అనుకోండి, ఫియర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, దెన్ మన థాట్ ప్రాసెస్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాము. మన థాట్ ప్రాసెస్ మార్చుకుని కూడా మళ్ళీ ట్రై చేసినా మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకోండి, రియాలిటీలో ఏదైనా కొత్త ప్రాబ్లం, దెన్ మన థింకింగ్ని దాటి ట్రామాలో గురించి ఆలోచిస్తాం అప్ప.
అప్పుడు ఇట్లాగే జరిగింది, ఇప్పుడు ఇట్లాగే జరుగుతుంది, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే తప్పు ఉన్నానేమో, నిజంగా నాలోనే ఏదైనా ఫాల్ట్ ఉందేమో, నేను నా ఫాల్ట్ని మార్చుకోలేకపోతున్నాను అని తెలియకుండా మనిషి తన ఆత్మ వైపుకి, అంటే తన సెల్ఫ్ వైపుకి డైరెక్ట్ అవుతాడు అనమాట. ఎప్పుడైతే తన సెల్ఫ్ వైపుకి డైరెక్ట్ అవుతాడో తెలియకుండా మనిషిలో రియాలిటీ నుంచి స్విచ్ బ్యాక్ అయ్యి ఇంటర్నల్ స్టేట్స్లోకి వస్తాడనమాట. అంటే ఇంట్రోజెక్షన్లోకి వెళ్తాడు, అంటే తన అంతర్మదనంలోకి పడిపోతాడనమాట. సో అది ఎట్లా జరుగుతుంది అంటే, లైక్ చెప్పే కదా, రియాలిటీలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్లో సక్సెస్ అయితే కనుక మనల్ని మనం క్వశ్చన్ చేసుకోము, మన థాట్ ప్రాసెస్ని క్వశ్చన్ చేయము, ఏం చేయము. ఓకే, ఐ గాట్ మై రివార్డ్ అంతాము, ముందుకు పోతాము. బట్ ఫెయిల్ అయినప్పుడే మనలో ఉండే థాట్ ప్రాసెస్ జోలికే వస్తాము, నేను ఎక్కడ తప్పు థింక్ చేస్తున్నాను అని. సో ఆ ప్రాసెస్లో మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాము, ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంట్రోజెక్షన్ కూడా చేసుకుంటాము. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే, మన థాట్ ప్రాసెస్ మార్చుకోగలిగితే చాలు. మన ట్రామాను ప్రాసెస్ చేసుకుని, మన ట్రామాను కూడా ప్రాసెస్ చేసుకోలేక థాట్ ప్రాసెస్ని మనము మార్చుకోలేకపోయామనుకోండి, ఫస్ట్ ఫీలింగ్ వీ విల్ గెట్ ఈజ్ వర్త్లెస్ ఫీలింగ్ వస్తుంది. సో వర్త్లెస్ ఫీలింగ్ వచ్చినప్పుడు తెలియకుండా ఏమవుతుందంటే, నాకు విలువ లేదు, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, లేదంటే సారీ ఫస్ట్ హెల్ప్లెస్ ఫీలింగ్ వస్తుంది. హెల్ప్లెస్ ఫీలింగ్ వచ్చాక ఏమనిపిస్తుంది అంటే, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని లుక్ ఫర్ హెల్ప్. మన ఫ్రెండ్స్ని అడుగుతాము, తెలిసిన వాళ్ళని అడుగుతాము, అరే నాకు ఇదేంటో అర్థం కావట్లేదు చెప్పురా అని అడుగుతాము. సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూనే ఉంటాం అన్నమాట. ఫ్రెండ్స్ని హెల్ప్ అడగటం కానీ, ఇంకోటి చేయడం కానీ, చాలా ఇంటెన్సిటీతో అడుగుతాం హెల్ప్. ఏదో సరదాకి చిన్న స్ట్రెస్సర్ వచ్చినప్పుడు కాకుండా చాలా ఇంటెన్సిటీగా హెల్ప్ అనేది అడుగుతాం. ఎప్పుడైతే వీళ్ళకి ఆ హెల్ప్ కూడా దొరకలేదో, దెన్ దే విల్ ఫీల్ దే ఆర్ హెల్ప్లెస్. సో రైట్ నౌ నా థాట్ ప్రాసెస్ పని చేయట్లేదు, ప్రాబ్లం ఏమో కనిపిస్తోంది, బయట నుంచి హెల్ప్ కూడా రావట్లేదు. సో తెలియకుండా ఐఎమ్ ఇన్ ఏ స్టేట్, వాట్ షుడ్ ఐ ట్రై నౌ అని క్వశ్చన్ వచ్చినప్పుడు హీల్ బీ ఇన్ అన్ హెల్ప్లెస్ స్టేట్. ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే, వాళ్ళకున్న ట్రామా రెస్పాన్సెస్ వల్ల, ట్రామాను సీరియస్గా తీసుకోవటం వల్ల అక్కడ హెల్ప్లెస్ స్టేట్లోకి పడిపోతారు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా ట్రామా ప్రాసెస్ అయిందనుకోండి, సరే ఎక్కడ సొల్యూషన్ లేదు కదా, ఐ విల్ వెయిట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఐ విల్ రియాక్ట్ టు దట్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ స్టేజ్లో కూడా. ఆ స్టేజ్లో కూడా కాన్ఫిడెన్స్ రాలేదు అంటే, దెన్ దే ఆర్ హ్యావింగ్ దే ట్రామాటిక్ రెస్పాన్స్. ఆ ట్రామా రెస్పాన్స్ అనేది ఒక చిన్నపిల్లాడిలాగా, అంటే ఒక చిన్నపిల్లాడు ఎలాగైతే చిన్న వయసులో నుంచుండిపోతాడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అట్లా నుంచుండిపోతాడు అనమాట. కానీ ఇప్పుడు అడల్ట్ అయ్యాడు కాబట్టి హీ ఈజ్ బీయింగ్ హెల్ప్లెస్. అక్కడ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనేది జరుగుతుంది అనమాట. నేను నేర్చుకున్న హెల్ప్లెస్ అని ఎందుకు నేర్చుకున్నాను, నాకు రియాలిటీలో ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, ఓకే, నా థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, ఫ్రెండ్స్ని అడిగాను వాళ్ళని సాల్వ్ చేయట్లేదు. సో ఐ హ్యావ్ లెర్న్ దట్ ఐ హ్యావ్ హెల్ప్లెస్. సో లెర్న్డ్ హెల్ప్లెస్ అనే స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఇలా కొన్నాళ్ళు జరుగుతున్నప్పుడు ఇంకా అంతర్మతనం పెట్టి, అదేంటి ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, సో ఐ థింక్ మై కేస్ ఈజ్ హోప్లెస్. రైట్ నో నా కేసు హోప్లెస్గా ఉంది, ఆశాజనకంగా ఏమి లేదు, అటు సహాయము అందట్లేదు, ఇటు ఆశాజనకంగా కూడా ఏమీ లేదు. సో ఈ రెండింటికి కారణం ఏంటి, నేనే కదా. అసలు నేనే చక్కగా ఉంటే బాగుండేది, నేనే వర్త్ లేదు నాకు అని వర్త్లెస్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ కాంట్ బ్లేమ్ సొసైటీ, ఈ కాంట్ బ్లేమ్ ప్రాబ్లమ్స్, ఈ కాంట్ బ్లేమ్ హిస్ ఫ్రెండ్స్, బికాజ్ ఇట్ ఈస్ హిస్ థింకింగ్ కదా. తనకి ఆ ఇంట్రోజెక్షన్ చేసుకున్నప్పుడు అదంతా అర్థమవుతుంది. సో అర్థమయ్యి ఏమని ఫీల్ అవుతాడు అంటే, ఓకే ఐ యామ్ వర్త్లెస్, ఓకే ఐ యామ్ హెల్ప్లెస్, ఐ యామ్ హోప్లెస్ అనే థింగ్లోకి మనిషి పడిపోతాడు. ఎప్పుడైతే అట్లాంటి థింగ్లో మనిషి పడిపోతాడో, దెన్ ఈ ఫేస్ సిచ్యువేషన్ కాదు, లోన్లీనెస్. తను లోన్లీనెస్లోకి వెళ్తాడనమాట. సో ఎప్పుడైతే లోన్లీనెస్లోకి వెళ్తాడో, దెన్ ఓకే నోబడీ వాంట్స్ మీ, ఓకే నోబడీ ఈజ్ హెల్పింగ్ మీ, దట్ ఈస్ వై దే డోంట్ వాంట్ మీ అన్నప్పుడు తనలో కొద్దిగా రేజు, యాంగర్ అనేవి పుడతాయి. సో ఈ ఫేజ్లో ఏమవుతుంది అంటే, ఇందాక చెప్పాను చూసారా, ఎప్పుడైతే ట్రామా రెస్పాన్సెస్ యాక్టివ్ అవుతాయో, అంటే హోప్లెస్లో పడ్డా కూడా హీ కెన్ యాక్చువల్లీ బీ కాన్ఫిడెంట్, ఓకే నేను చేసేది ఏం లేదు, జరిగినాక చూసుకుందాం అనే ధైర్యం కూడా కొంతమందికి ఉంటుంది ఆ స్టేజ్లో కూడా. ఇంకా అది కూడా దాటి లోపలికి వచ్చారు అంటే డెడ్ అండ్ లోన్లీనెస్ అనమాట. ఈ లోన్లీనెస్లో ఏముంటుంది అంటే,
ఇక్కడ కూడా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. లోన్లీనెస్ ఏం చేస్తుంది అంటే ఇంకా పూర్తిగా ఏది ఇంట్రెస్ట్ లేదనే విషయాన్ని బయట పెడుతుంది. నాకు అసలు భూమి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేదనేది ఉంటుంది. ఆ ఫేజ్లో మనిషి చాలా సఫర్ అవుతాడు. ఇంట్రెస్ట్ లేకపోవటం, డల్గా ఉండటము, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాకపోవటము, సబ్జెక్టు ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇట్లా ఉంటాయి. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాకపోవటం, మనుషుల మీద ఇంట్రెస్ట్ రాకపోవటం, సెక్స్ మీద ఇంట్రెస్ట్ రాకపోవటం, ఇట్లా అన్నిటిలోనే ఇంట్రెస్ట్ రాకుండా ఉంటుంది. ఇంట్రెస్ట్ రాకుండా ఎందుకు ఉంటుందో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇన్ని కూడా కలుగుతాయి. ఇక్కడ మనిషిలో ఏం జరుగుతుంది అంటే 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి, లోన్లీనెస్లో కొట్టుకుపోయి ఎంటీనెస్లోకి వెళ్ళిపోవటం, ఇంకా వెలితి, ఇంకా లోపల ఏదో ఇంకా ఐఆమ్ ఎంటీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనిషికి ఏమవుతుందంటే సరే జరిగింది ఏదో ఇంకా జరిగిపోయింది, ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయా, ఇక నాలో ఒక రేజ్ అనేది కలుగుతుంది, నా ట్రామా కూడా ఇంపార్టెంట్ కాదన్నట్టుగా తయారైపోతాడు. ఇంకా ఇన్ని జరిగాయి, ఇప్పటి నుంచి నేనేం చేస్తాను అనేది వాడిలో ఒక రేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఒరిజినల్ ఐడియా ఏదైనా ఉంటే కనుక అతనికి డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రేజ్లో అసలు అతను పూర్తిగా దేన్ని ఇంట్రెస్టెడ్గా తీసుకోడు కాబట్టి హీల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ టు గోల్ అచీవింగ్. సో గోల్ కనుక ఏర్పడితే ఈ లోన్లీనెస్ ఫేజ్లో డెఫినెట్లీ హీల్ చేంజ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ కెన్ ఈవెన్ ప్రాసెస్ ఇస్ ట్రామా వెరీ వెల్ ఆల్సో. దానిలో సమస్య లేదు. డెఫినెట్లీ ట్రామాను కూడా ప్రాసెస్ చేసుకునే ఇది పెరుగుతుంది. సో ఇంకా ట్రామాని కేర్ చేయడు, దేన్ని కేర్ చేయడు, అట్లా జరుగుతుంది అనమాట. ఇంకా అది కాకుండా లోన్లీనెస్కి కొద్దిగా స్టేజ్ ఉంటుంది, ఎంటీనెస్ అని. సో ఆ స్టేజ్లో పడ్డాడు అంటే డెఫినెట్లీ వి కాంట్, అంటే తొందరగా అతన్ని దాని నుంచి బయటికి తీసుకోలేము. హీ మైట్ హ్యావ్ సూసైడల్ ఐడియేషన్స్, ఆల్ దస్ థింగ్స్. అండ్ ఆల్సో సబ్జెక్టివ్గా మనిషి మైండ్లో జరిగేది డిప్రెషన్లో ఇట్లా ఉంటుంది. ప్రతి ఫేజ్లోనూ ఫస్ట్ స్ట్రెస్ రెస్పాన్సెస్ లాగా వస్తాయి, యాంగ్జైటీ సిమ్టమ్స్ లాగా. గుండెదడ, ఎక్కువసేపు గుండెదడ ఉంటుంది, నిద్ర పట్టకుండా ఉంటాడు, ఓవర్ థింకింగ్ చేస్తాడు, పర్సిస్టెంట్ సాడ్నెస్ వస్తుంది. స్ట్రెస్కి సాడ్నెస్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే ట్రామా అనేది రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అయిందని అర్థం. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొద్దిగా లెవెల్ దాటి కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఈ ఓవర్ థింకింగ్ థాట్స్తో మమేకం అయిపోయి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, మూడ్ చేంజెస్ వస్తాయి, పద్దాక కోపం ఉంటుంది, యాంగర్ ఎక్కువ వస్తూ ఉంటుంది, సాడ్నెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది, మూడ్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి. మూడ్ చేంజెస్ అయ్యి కూడా కిందకి వెళ్తే ఏమవుతుందంటే తన కోర్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వర్త్లెస్ అని ఫీల్ అయ్యాడు చూసారా, ఎప్పుడైతే వర్త్లెస్ అని ఫీల్ అవుతాడో అక్కడి నుంచి ఉన్న సెరటోనిన్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది ఆ మెమరీస్లో. మనకి ఎప్పుడైనా సెల్ఫ్ ఎస్టీమ్ బాగుంది అంటే అర్థం ఏంటంటే మన కోర్ మెమరీస్లో ఏ ఫ్లాలెస్గా ఉన్న మన స్కిల్ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒకసారి క్రికెట్ ఆడాను అనుకోండి, ఇప్పుడు నా క్రికెట్ మెమరీస్ గుర్తొచ్చాయి అనుకోండి, ఐ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ప్లేయింగ్ క్రికెట్. బికాజ్ నేను ప్లే చేసిన క్రికెట్లో ఏ ఫ్లా లేకుండా పూర్తి సక్సెస్ నాదే అని నమ్మి నేను ఆ మెమరీస్ని ఫామ్ చేసుకున్నా. సో దానివల్ల ఏమవుతుంది, నేను ఎన్నిసార్లు ఆ మెమరీస్ థింక్ చేసినా నేను తోపు అని ఫీలింగ్ వస్తుంది. బికాజ్ అది పూర్తిగా నా అచీవ్మెంటే. ఓకే, నేను ఇంటర్వ్యూని అయ్యాను కాబట్టి దాన్ని గెలిచాను అన్నది ఏం చేస్తుంది అంటే నా అనే భావన ఎక్కువ మనసులో ఉన్నప్పుడు అక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా వర్కౌట్ అవుతుంది. సో తెలియకుండా సెల్ఫ్ ఎస్టీమ్లో ఉన్న మెమరీస్ని కూడా మనం డౌట్ చేసామనుకోండి, డెఫినెట్లీ అక్కడి నుంచి ఉండే సెరటోనిన్ లెవెల్స్ అన్నీ కూడా విత్డ్రా అవుతాయి. నేను చెప్పిన ఇంట్రోజెక్షన్ అదే అనమాట. సో బయోలాజికల్గా ఏమవుతాయంటే సెరటోనిన్ లెవెల్స్ ఆ మెమరీస్కి తగ్గిపోయి రివార్డ్ యూ విల్ నాట్ ఫీల్ హై వెన్ యూ గెట్ దోస్ మెమరీస్ ఇన్ యువర్ మైండ్. సో అప్పుడు ఏమవుతుందనే వర్త్లెస్ అనే ఫీలింగ్ అనేది, సబ్జెక్టివ్ మీనింగ్ అనేది ఏర్పడుతుంది దానికి. సో వర్త్లెస్లోంచి లోన్లీనెస్లో ఇంకా లాస్ ఆఫ్ లిబిడో, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. లాస్ ఆఫ్ ప్లెజర్ ఈజ్ ద వన్ థింగ్ దట్ సెరటోనిన్ గివ్స్. ప్లెజర్ అంటే దేని నుంచి వస్తుంది, ప్రజెంట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసినప్పుడు వస్తుంది. ప్రజెంట్ మూమెంట్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే పాస్ట్ మెమరీస్ అన్నీ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ప్రజెంట్ మూమెంట్స్ అనేవి ఎంజాయ్ చేస్తాం. నాలో ఏదో ప్రాబ్లం ఉందని పదే ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్లీ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేము. సో దట్ ఈస్ ద థింగ్ హ్యాపెన్ ఇన్ డిప్రెషన్. సో ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్, లెవెల్స్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ టు హిమ్ ఆర్ హర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అది ఒక లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఒక ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి ఉండవచ్చు, అంటే సడన్గా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోవచ్చు, లేదంటే ఏదో అచీవ్మెంట్ సరిగ్గా చేయలేకపోవచ్చు, కాంపిటీషన్లో ఫస్ట్ రాకపోవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. కాంపిటీషన్ ఎందుకు ఫస్ట్ రాలేవంటే యాంటిసిపేషన్ ఉంటుంది. యాంటిసిపేషన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అవుట్పుట్ కూడా
ఆపోజిట్గా ఉందనుకోండి, అవుట్పుట్ రాగానే డోపమైన్ రిలీజ్ అవ్వదు, అప్పుడు విల్ నాట్ ఫీల్ హై, దెన్ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ సాడ్నెస్ అట్ దట్ టైమ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ దట్ ట్రిగర్ ఆల్ దీస్ థింగ్స్. సో మన మైండ్లో ఎప్పుడైతే ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసినప్పుడు, ఏ లెవెల్ దగ్గర ఎట్లా థింక్ చేస్తే బయటపడగలమో తెలిస్తే చాలు. ఇనిషియల్ స్ట్రెస్సెస్ ఉన్నాయనుకోండి, మనకు అవి తెలిసిపోతాయి ట్రామా రెస్పాన్సెస్ లాగా వస్తున్నాయని. సో వెంటనే మనం ఫస్ట్ మన ట్రామాని ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇట్లాగా థింక్ చేస్తున్నాను? బికాజ్ నా గతంలో ఏదో జరిగింది, నేను ఆ బిలీఫ్ పెట్టుకున్నాను, అందుకనే నేను ఇట్లా థింక్ చేస్తున్నాను అనే విషయాన్ని గ్రహించగలగాలి. అప్పుడు గ్రహించినప్పుడు మీ ట్రామా ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ మీ ట్రామా ప్రాసెస్ అయితే రియాలిటీలో ఉండే ప్రాబ్లం ఏది కూడా మిమ్మల్ని ట్రిగర్ చేయదు. ప్రాబ్లం లాగానే చూస్తారు, పర్సనలైజ్ చేయరు. అది దీన్నే పర్సనలైజేషన్ అని అంటారు. ఒక పద్ధతిలో ఏంటి అంటే, జరుగుతున్న దాన్ని నీది అనుకుని పర్సనలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఫర్ డిప్రెషన్ ఈజ్ రీజన్ ఈజ్ పర్సనలైజేషన్. అండ్ సెకండ్ వన్ వాజ్ ఎమోషనల్ రీజనింగ్. యు ఆర్ రీజనింగ్ విత్ యువర్ ఎమోషన్స్. ఇంట్రోజెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్కి. సో ఏ సిచ్యువేషన్స్ నీలో ఎమోషన్స్ ఎవోక్ చేయదు ఎక్సెప్ట్ స్ట్రెస్ ఇట్ విల్ కాజ్ సమ్ స్ట్రెస్. అంతేగాని ఎమోషన్స్, ఫియర్, సాడ్నెస్ తీయదు. ఆ ఫియర్, సాడ్నెస్ వచ్చింది అంటే అటాచ్మెంట్ ఉన్న పీపుల్తోనే వస్తుంది, లేదంటే రాదనమాట. సో అందుకే లవ్ ఫెయిల్యూర్ కానీ, సపరేషన్ దగ్గర కానీ డిప్రెషన్ వస్తుంది. అంతే, సపరేషన్ దగ్గర బాగా డిప్రెషన్ వస్తుంది, అంతకుమించి వేరే చోట్ల రాదు. వర్క్ రిలేటెడ్గా డిప్రెషన్ వచ్చిందంటే యువర్ పర్సనలైజింగ్ థింగ్స్, యువర్ రీజనింగ్ విత్ యువర్ ఎమోషన్స్, నాట్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ దేర్. సో మెయిన్గా డిప్రెషన్లో ఉండే థాట్ ప్రాసెస్ అనేవి ఇలా ఉంటాయి. ఒరిజినల్ అంటే న్యాచురల్ డిప్రెషన్, ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సైకోసిస్ ఉండి, ఓసిడి ఉండే డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రెనియాలో ఉండే డిప్రెషన్ కానీ, ఆ స్కిజోఫ్రెనియా ఉండి తగ్గటం వల్ల తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి రావటం కానీ, ఓసిడిలో కానీ, బైపోలార్లో కానీ ఇట్లా ఉండదు. నేను చెప్పేది ఓన్లీ డిప్రెషన్. మనిషి ఒక లాస్ని ఫేస్ చేశాడు, ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు, ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఉంది, సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది. వేరే డిజార్డర్స్ ఉండే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, వేరే డిజార్డర్స్ ఉండి డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అందులో ఇట్లాంటి థింగ్స్ ఏముండవు, నేను చెప్పినవన్నీ ఏముండవు. వాళ్ళ థాట్స్ చైల్డ్హుడ్ నుంచి డిజార్గనైజ్డ్గా ఉంటాయి. సో టీనేజర్స్ నుంచి కూడా వేరే డిజార్డర్స్లో ఉండేవన్నీ కూడా టీనేజర్స్లో ఉండే పేరెంటింగ్ స్టైల్స్ వల్ల కానీ, చైల్డ్ రియరింగ్ వల్ల కానీ, రియాలిటీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ దట్ విల్ బి ఏ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్. ఇట్లా ఉండదు. ఇది కేవలం ఒరిజినల్ డిప్రెషన్ అనేది మెలంకోనియా కానీ, స్మాల్ మూడ్ డిజార్డర్స్ కానీ ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ ఇన్ డిప్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ అనేది ఏదైతే ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్గా ఉంటుంది, వెన్ వీ స్టాప్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్స్. ఓకే, సో డిప్రెషన్లో లైక్ చెప్పినట్టుగా పరిస్థితుల వల్ల వస్తుంది. పరిస్థితుల వల్ల మనలో స్ట్రెస్ రెస్పాన్సెస్కి ఎప్పుడైతే ట్రామా అటాచ్ అవుతుందో, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ని సాల్వ్ చేయకుండా ట్రామా ఎప్పుడైతే ట్రిగర్ అవుతూ ఉంటుందో మెయిన్గా అప్పుడు డిప్రెషన్ అనేది వస్తుంది. అంటే గతంలో ఏదో ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ మీ లైఫ్లో జరిగింది, అది ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. ఇప్పుడు స్ట్రెస్లో ఉండే కొన్ని ట్రిగర్స్ ఆ ప్రాబ్లమాటిక్ థింగ్ మీ మెమరీస్లో ఉన్న వాటిని టచ్ చేస్తున్నాయి. ఆ టచ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమాటిక్ ఏదైతే జరిగిందో గతంలో, అది ప్రజెంట్ కాన్షియస్నెస్లో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేసుకొనివ్వకుండా ఓవర్ థింకింగ్ రూపంలో, లో సెల్ఫ్ ఎస్టీమ్ రూపంలో హిట్ చేస్తూ ఉంటాయి. సో అది మనము రియలైజ్ అవ్వాలి ఒక ట్రామా ఉంది అని. ట్రామాని యాక్సెప్ట్ చేయటం కన్నా వేరే మార్గము డిప్రెషన్లో లేదు, యాక్సెప్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేయటం కన్నా కూడా. సో డిప్రెషన్ అనేది మెయిన్లీ ఈ రకమైన సైకలాజికల్ థింకింగ్తో ఉంటుంది. సో ఇది కూడా మైసోప్స్లో ఒక భాగమే. లైక్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ మై మైండ్, సెల్ఫ్ వరల్డ్ అండ్ బిలీఫ్స్ థియరీ. ఈ 4 కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఎస్, యా.